ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ సెమిస్టర్ 2 ఫిఫ్త్ చాప్టర్ సౌండ్ ధ్వని అంటారు. ధ్వని అధ్యయనం చేసే గ్రంథం పేరు అకాస్టిక్స్ అంటారు. ప్రసరణకు యానకం కావాలి. కన్నములను కలిగి ఉన్న పదార్థములు యానకం అంటారు. యానకం అనగా వాయువు, ఘన పదార్థం, ద్రవాలు, ఈ పదార్థాలను యానకం అంటారు. యానకమును మీడియం అంటారు. ఇంగ్లీష్లో మీడియం అంటారు. మీడియంస్ యాక్సెస్, గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్, పార్టికల్స్ ఆర్ ప్రజెంట్. మీ పాఠశాలలో ఒక పీరియడ్ పూర్తి అయిందని మీరు ఎలా తెలుసుకుంటారు? మీ ఇంటి తలుపులను తట్టినప్పుడు లేక కాలింగ్ బెల్ మోగినప్పుడు ఎవరో మీ తలుపుల వద్దకు ఉన్నట్లు సులభంగా తెలుస్తుంది. చాలా సందర్భంగా ఎవరైనా మిమ్మల్ని సమీపిస్తూ ఉంటే మీరు దానిని వారి అడుగులు, చప్పుడు ద్వారా సులువుగా గుర్తించగలరు. మీరు దాగుడుమూతలను ఆడే ఆటలు ఉంటాయి. ఈ ఆటల్లో కళ్ళకు గంతలు కట్టుకున్న ఒక వ్యక్తి మిగిలిన ఆటగాళ్లను పట్టుకోవాల్సి ఉంటుంది. కళ్ళకు గంటలను కట్టుకున్న వ్యక్తి ఏ ఆటగాడు తనకు దగ్గర ఉన్నాడో ఎలా గుర్తించగలడు? మన జీవితంలో ధ్వని ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఒకరితో ఒకరు సంభాషించుటలో ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలలో వివిధ రకాల ధ్వనులను మనం వింటూ ఉంటాం. మీ పరిసరాలలో మీరు వినే ధ్వనులను ఒక పట్టిక రూపంలో తయారు చేయండి. మీ పాఠశాల సంగీత గదిలో మీరు వాయిద్య పరికరాలున్నాయి. పిల్లల గ్రోవి, తబలా, హార్మోని, పటం 5.1 మొదలగు వాటి నుండి ఉత్పత్తి అయిన ధ్వనులను విని ఉంటారు. ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది? అది ఒక చోటి నుండి మరొక చోటికి ఎలా ప్రయాణిస్తుంది? ధ్వనిని మనం ఎలా వినగలుగుతున్నాం? కొన్ని ధ్వనులు మిగతా వాటి కన్నా ఎందుకు బిగ్గరగా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలకు ఈ అధ్యాయంలో చర్చిద్దాం. తబలా, సితారా, పియానో గ్రోవి, హార్మోని. ఈ పాఠం 5.1 కొన్ని సంగీత వాయిద్యాలు. కంపించే వస్తువుల నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ అని ఇంగ్లీష్లో అంటారు. మీ పాఠశాల గంటలను ఉపయోగించే సమయంలో ఒకసారి తాకండి. మీరు ఎలాంటి అనుభూతి కలిగింది? ధ్వని ఉత్పత్తి అయ్యే సమయంలో మరోసారి దానిని తాకి చూడండి. అది కంపిస్తున్నట్లుగా అనుభూతి కలిగిందా? Sound is produced by a vibrating body. Touch the school bell when not in use. What do you feel? Again, touch it when producing sound. Can you feel it vibrating? మనము స్కూల్ బెల్ కొట్టినప్పుడు అది సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సౌండ్ వచ్చేటప్పుడు మనము ఆ బెల్లుని తాకినట్లయితే కంపిస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. అంటే వైబ్రేటింగ్ అనేది వస్తుంది. కాబట్టి కంపిస్తున్నట్టు అనుభూతి చెందడం. కృత్యం 5.1
ఒక లోహపు పళ్ళెము లేక గిన్నె తీసుకోండి. గోడకు తాకని విధంగా అనుకూలమైన చోట దానిని వేలాడదీయండి. ఇప్పుడు చిన్న కర్రతో దానిని కొట్టండి. పటం 5.2. దీని ద్వారా వినిపించిందా అని చేతి వేలితో ఒక పళ్ళెం లేక గిన్నెను నెమ్మదిగా తాకి చూడండి. కంపించినట్లు అనుభూతి కలిగిందా? పటం 5.2 గిన్నెను పట్టడం. మరలా ఆ గిన్నెను కర్రతో కొట్టి వెంటనే దానిని చేతితో గట్టిగా పట్టుకోండి. ఇక మీకు ధ్వని వినిపిస్తుంది. ధ్వని ఉత్పత్తి ఆగిపోయిన తరువాత గిన్నెను పట్టుకొని చూడండి. ఇప్పుడు కంపనాల అనుభూతి కలిగిందా? యాక్టివిటీ 5.1. Take a metal plate or a pan, hang it at a convenient place in such a way that it does not touch any wall. Now stick it with a stick. Figure 5.2. Do you hear a sound? Touch the plate or pan gently with your finger. Do you feel the vibrations? Look at this figure. Sticking a pan. Again, stick the plate with the stick. Hold it tightly with your hands. Immediately after sticking, do you still hear the sound? Touch the plates after it stops producing sound. Can you feel the now? Vibrations now. ఒక గిన్నెని ఇలాగా వేలాడదీసి దాన్ని ఒక కర్రతో కొట్టడం వలన ఒక ధ్వని అంటే సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని కంపనాల అనుభూతి కలిగిస్తుంది. అంటే వైబ్రేషన్ అనేది వస్తుంది. కంపనాలు అంటే వైబ్రేషన్స్.